పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఐసీఐసీఐ బ్యాంకులో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. బ్యాంకులో వినియోగదారులు దాచుకున్న డబ్బు, బంగారం మాయం చేశారు. తమ నగదు, బంగారాన్ని బ్యాంక్ సిబ్బంది గోల్మాల్ చేశారని ఆరోపిస్తూ బ్యాంక్ వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. సుమారు 25 నుంచి 30 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఆరోపిస్తున్నారు. బ్రాంచ్ మేనేజర్ నరేష్ చంద్రశేఖర్, అప్రైజర్ హరీష్ కలిసి ఈ వ్యవహారం నడిపించారని బాధితులు ఆరోపించారు. తమకు తెలియకుండా తాము తాకట్టు పెట్టిన బంగారాన్ని గోల్మాల్ చేశారని, తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. సైన్ పెట్టకుండా గోల్డ్ క్లోజ్ ఎట్లా చేస్తారు సార్? ఏ బ్యాంక్ లో ఉందా ముందు? ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మేనేజర్ ఏమంటారమ్మా? మాకు సంబంధం లేదు, మేము 4 నెలల నుంచి వస్తున్నాము, ఇక్కడ మాట్లాడమాకండి, కంప్లైంట్ ఇవ్వండి, స్టేట్మెంట్ తీసుకోండి, ఇట్లాగే చెప్తున్నారు. కనీసం స్టేట్మెంట్లో చిత్తూరులో 6 ఏళ్ల బాలిక ఆస్పయ